హరే కృష్ణ. ఎవరిని బాధపెట్టిన ఫ్రెండ్స్, ఇవన్నీ నా జీవితంలో జరిగే అనుభవాలే చెప్తున్నా. వాస్తవంగా నేను చాలా పిరికివాడిని నేను. అంటే అతిగా ప్రేమించడం, అతిగా పూజించడం, ఏదైనా నాకు అతి ఎక్కువ. అంటే అందులో డీప్గా వెళ్ళిపోతాను. మోసం చేసి తట్టుకోలేను, నేను బతకలే. ఇప్పటికీ మోసపోయాను. నా ఇంట్లో నాన్నగారు తప్ప బయట వాళ్ళు, బంధువులు అందరూ మోసం చేసిన వాళ్ళే, అందరూ కానీ బూట్లు పొడిచిన వాళ్ళు. అందువల్ల నేను మనసుని రాయి చేసి బతుకుతున్నాను. ఇలాంటివి యాక్చువల్లీ వాళ్ళందరూ నన్ను అలా ట్రీట్ చేశారు కాబట్టి ఈ సంసారాలు, ఈ బంధాలు, సుడిగుండాల్లోకి వెళ్లకుండా యాక్చువల్లీ నన్ను వాళ్ళు ఎంత కాపాడారు. బాహ్యంగా బయటే నన్ను కాపాడారు. ఈ కెరటాలు ఇవన్నీ కూడా ఒడ్డు తోసేసేది సంసార బంధాలకి, ఫ్రెండ్షిప్కి వెళ్ళొద్దని. అప్పుడు నేను నేర్చుకున్న పాట ఏమిటి? ఈ డీప్గా ప్రేమించే ప్రేమని, అతిగా ప్రేమించే ఇవన్నీ కూడా భగవంతుని మీద ప్రేమించాలని తెలుసుకున్నాను. ఈ కెరటాలన్నీ తోసి 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 బాధపెట్టి, కెరటాలంటే బంధాలు, ప్రేమలు, ఇవన్నీ ఒడ్డుకు చేర్చి ఆ ఒడ్డు తిరిగిన పాదాలు ఉన్నాయి. ఆయనే అల్లా కావచ్చు, ఆయన చేసుకో, ఎవరైనా కావచ్చుకుంటున్నారు, నారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆశ్రయించాను. యోగి జన్మనే ఎంచుకున్నాను నేను. నాకు నేర్పిన గురువులే కదా మరి వాళ్ళు. ఆ విధంగా భావించి నమస్కారం. ఎవరిని నేను బాధపెట్టను. నేను వాస్తవంగా నేను చాలా బాధపడ్డాను, దూషించాను. కానీ కరెక్ట్గా దూషించకూడదు, ఎన్నన్నా పడి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మట్టితో చేస్తుంటారు కుమ్మరి వారు. మట్టి కనుక మాట అనకపోతే అది పాత్ర తయారవ్వదు. అలాగే శిల్పి చిక్కుతున్నప్పుడు ఆ శిల ఎదురు తిరిగితే రూపం రాదు. అలాగే ఏదైనా అలాగే వాళ్ళు, నేను కొంచెం ఎదురు తిరిగేదైనా కూడా నా భగవంతుడు కాపాడాడు. కరెక్ట్ కాదు, అన్ని భరించాను. ఓకే, ఏదైనా కూడా వాళ్ళు పెట్టిన బాధలు ఇవన్నీ కూడా నేను మలుచుకుని యోగి జన్మగా, యోగిగా బతకాలని కోరుకున్నాను. అది ఎంచుకున్నాను నేను. అది బెస్ట్ అనిపించింది నాకు. దీనివల్ల మనస్ఫూర్తిగా శ్వాస పీల్చుకుంటున్నా, మనస్ఫూర్తిగా వదులుతున్నా, మనస్ఫూర్తిగా నా నిద్ర పట్టిన సేపు నిద్ర పడుకుంటా, భగవంతుడు పూజిస్తున్నా. ఎందుకంటే నా సరస్వం భగవంతుడు ఉన్నాడని, భగవంతుడే నమ్మేశాను. గుడ్డిగా నన్ను కాపాడింది వాడే నమ్మాను అనమాట. అందుకని నేను ఇదొక అనుభవం చెప్తున్నాను. ఎవరైనా బాధ పెట్టినా మనం ఎంచుకునే పోస్ట్ పడుతుంది. బాధ పెట్టారు, ఈ బంధాలకు వెళ్ళొద్దు, యోగి బెస్ట్ అనిపించింది, నేను వెళ్ళిపోయాను. అది మీ చాయిస్, అది మీ ఇష్టం. అది అంటే అన్ని ప్రేమలు అలా ఉండవు. బట్ ఎలా అయినా సరే ఒకటి చెప్తున్నా ఫైనల్లో, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. జీవితంలో ప్రతి మనిషికి రోగం ఉంటుంది, భోగం ఉంటుంది, యోగం ఉంటుంది. యోగి ఉదాహరణకు శివపార్వతులు విడిపోయారు, మనమెంత. లక్ష్మీనారాయణలు విడిపోయారు, మనమెంత. భార్యాభర్తలు ఖచ్చితంగా బంధాలు విడిపోతాయి. ఎందుకు అంటే తల్లి ద్వారా కావచ్చు, అంటే అత్తవారు కావచ్చు, లేదా ఇటు సైడ్ అత్తగారు కావాలి కావచ్చు, బయట బంధువులు కావచ్చు, లోపలి కుళ్ళు అశ్వద్వేషాలు కావచ్చు, అశ్వద్వేషాలు కావచ్చు, ఈగోలు కావచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ బయటపడిపోతాయి. ఇవన్నీ ఎప్పటికైనా విడిపోవాల్సిందే. తర్వాత రోగాలు, ఎలాగో భోగాలు అనిపిస్తే రోగాలు వస్తాయి. తర్వాత యోగి అన్నాను కదా, యోగాలు అన్నాను కదా, అయ్యో కృష్ణ, అయ్యో అల్లా, జేసస్ నేను నమ్మలేకపోయినాయి, గురునానక్ నేను నమ్మలేకపోయినాయి, బంధాలు వేస్ట్ అని అక్కడికి వస్తాను. ఫస్ట్ నేను దీన్ని ఆశ్రయించాను. ఇది మ్యాటర్. ఓకేనా? ఖచ్చితంగా ఇన్ని అనుభవించిన దీనికి రావాల్సిందే. కానీ యోగి దాన్ని ఏమంటారు, కామి కానివాడు మోక్షగామి కాడు అంటారు. కామి కానివాడు, కామించమని చెప్పలే, అంటే రమించమని చెప్పలే. రమించినవాడు, స్థిర తిరిగినవాడు ఆ మైకంలో ఉంటే అత్యాశలు ఉంటే తప్ప అందులో ఇంకా రమించాలి, ఇంకొక అమ్మాయిని రమించాలి ఉంటుంది తప్ప శక్తి పోతుంది, క్షీణించిపోతాడు తప్ప మోక్షగామి కాడు. కామి కానివాడు కామిగాడు అంటే ఇందులో అర్థం ఏంటంటే, కామి కానివాడు అంటే కామమును ఇచ్చ కలిగి ఉండాలి, స్తంభన ఇత్యాదుల శక్తి కలిగి, రమించగల శక్తి కలిగి భీష్మించుకోవాలి భీష్ముల్లాగా. కామి కానివాడు మోక్షగామిగాడు. నపుంసకుడికి మోక్షం లేదు. ఎస్, నపుంసకుడు అంగలోపం కదా, అంగలోపం ఉన్నవాడికి మోక్షం లేదు. అంగాలు పుష్టిగా ఉండాలి, పని చేయాలి, వాడికి మోక్షం. ఇది శాస్త్రం, అందులో మర్మం అది.
కామి కానివాడు మోక్షగామని చెప్పి 10 మందితో లేదా వివాహం చేసుకుని వివాహంతో ఉంటే తృప్తి ఉంటుందా? ఉండదు. లేదా ఉండకపోవచ్చు. నేను ఉన్నప్పుడు ఆవిడ ఉండదు. ఈ బంధాలు పడిపోతే పాపాలు మోక్షం రాదు. నాకు 90% ఈ కలియుగంలో రాదు. అందుకని కలియుగంలో సహధర్మచారిని దొరకటం, నా అడుగులో అడిగేసుకు దొరకటం, భార్య దొరకటం అసంభవం. కొన్ని ధర్మాల ప్రకారం రమించాలి, కొన్ని ధర్మాలు రమించకూడదు. కొన్ని వారాలు తిథులు ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే స్త్రీలు ఊరుకుంటారా? నువ్వు అన్నం మానేసినా సరే ఆమెకు రమించాలి ప్రతిరోజు, లేకపోతే వీడు అన్ఫిట్ సంథింగ్ ఇది అనుకుంటారు. కానీ ధర్మాలు వీళ్ళకి తెలియదు కదా. పూర్వం శాస్త్రాలు ఏంటి? స్త్రీని ఒక్కసారి రమించేవారు యోగులు, మునులు. ఆ ఒక్కసారి కూడా అన్ని గ్రహ కూటమి సమయాలను బట్టి అప్పుడు రమించేవారు. వాడు ప్రహ్లాదుడు పుడతాడో, మార్కండేయుడు పుడతాడో, వీళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. మరి స్త్రీ ఒక్కసారి రమిస్తూ ఊరుకుంటుందా? అందుకని ఇలాంటివన్నీ తెలుసుకుని నమస్కారం. శక్తి ఉండాలి, మనకి స్తంభన ఇత్యాది శక్తి ఉండాలి, భీష్మించుకోవాలి, మోక్షమై ప్రయత్నం చేయాలి. ఇది లక్ష్యం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇందులో మర్మం. ఇది ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలేదు. మర్మాలు తెలుసుకోండి. నేను ఎవరితో మాట్లాడినా మ్యాక్సిమం నేను ధర్మాల కోసం, మంచి కోసం, వీటి గురించే మాట్లాడతాను తప్ప వేరే ఇంక నేను నాతో ఎవరు ఒకటి ఫోన్ చేసి నెంబర్ అడిగినా ఏం చెప్పినా నేను మ్యాక్సిమం ఇవే చెప్తాను. ఎందుకంటే చెడిపోవద్దని చెప్తాను. చెడిపోయేవాడిని మ్యాక్సిమం బయటలాగా ట్రై చేస్తాను. మీరు ఎన్ని బాధలు పడినా సరే ఓర్పు పట్టండి. ఆ బాధల్లో ఎవరు బాధ పెట్టారు? నువ్వు ఆ జోలికి వెళ్ళకండి. భగవంతుడు పెట్టాడు, నీకు అది నిప్పని తెలుసుకున్నావు, బయటకు వచ్చాయి. ఇప్పుడు భగవంతుని ఆశ్రయించు. నీకు ఎంత మనశ్శాంతి ఉంటుందో తెలుసా? బంధాలన్నీ వదులుకుని భగవంతుని నమ్ముకుంటే ఎంత మనశ్శాంతి ఎంత ఉంటుందో తెలుసా? అసలు ఆ శాంతికి మరొక రూపం నేను చెప్పలేను, వర్ణించలేదు. దాని వర్ణం లేదు. అన్ని రోగాలకి మూల కారణం బంధాలే, తెలుసుకోండి. అన్ని రోగాలకి మూల కారణం బంధాలే. బంధం ఎప్పుడైతే భార్య ముళ్ళేస్తామో బంధాలు అయిపోతుంది. బంధాలకు వెళ్తున్నాం, సముద్రం నడి మధ్యలో ఉంటున్నాం, సంసార సాగరం ఈదలేము. దయచేసి ఇవన్నీ వేరే తప్పు అనుకోవద్దు. స్త్రీకి అనేది వర్తిస్తుంది, పురుషుడికి అనేది వర్తిస్తుంది. స్త్రీ అయినా పాపం ఇలాగ బాధపడాలి, గర్భశోకం పడాలి, పిచ్చితల్లి అన్ని అంగాలు ఫిట్గా ఉన్న వాలిపోవాలి, ముసలిది అయిపోవాలి, స్త్రీ ముందుని పాడైపోతుంది పిచ్చితల్లి. ఇవన్నీ స్త్రీకి వర్తిస్తాయి, పురుషుడికి వర్తిస్తాయి. ఎవరైతే ఇంద్రియ నిగ్రహశక్తి కలిగి భగవంతుని ఆశ్రయిస్తారో వాడికి మోక్షం చెప్పి శాస్త్రం. నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. హరే కృష్ణ. కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఏది కోరుకుంటావు అదే నీకు ఇస్తావు అన్నాడు. నేను యోగి, చిరంజీవిని, శాశ్వత చిరంజీవిని కావాలి, మన ద్వీపంలో ఉంటాను. నేను పుట్టను. ఎన్ని కోట్ల కలపాలు వాళ్ళు సృష్టించుకో, నాకు అవసరం. నా శ్రీమన్నారాయణ ఒక్కడే, నా శివుడు ఒక్కడే, ఆయన అలా ఆయన అన్ని అవసరమైన వాళ్ళ పట్ల ఆశ్రయించి అక్కడే ఉంటాను. చిన్నది బాల చిరంజీవి. ఇంతే నా కోరిక. హరే కృష్ణ. ఎంతసేపు వాయించాల్సి చూస్తాను, మీ ఇష్టం. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్స్. ఇవన్నీ బాధలు పడినవాడికి ఇలాంటివన్నీ భగవంతుడు జ్ఞానంతో పలికిస్తూ ఉంటాడు. ఆయన అనుభవాలు, పాఠాలు నేర్పుతాయి. ఇవన్నీ కూడా వాస్తవంగా కొలిమిలో పడి అది ఇనుము కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కాలితేనే అది ప్రవాహమై అది బాగా జటిలమైనటువంటి పదార్థం జలంగా మారిపోయి ఆ రూపం ధరించి తన రూపంలో వెళ్ళిపోతుంది. ఈ కష్టాలకు మనిషి అవసరం. అలానే వాటిట్లీ కాదు. ద్రౌపదమ్మ ఎన్ని బాధపడిందో, ఎన్ని భోగాలు చాలా అనుభవించింది ఆవిడ. ఇలా చెప్పుకుంటూ ఎన్నో చెప్పుకోవాల్సి వస్తుంది సందర్భాలు. కానీ ఓకే, ఎన్నో బాధలు పడి నిండు సభలో ఆవిడ చీరలాగేసి అవమానాలు పరిచి బాధపడుతుంటే ఆవిడ అన్ని కష్టాలు పడినా కృష్ణ కాపాడవా, నేను పతివ్రతని అయితే కాపాడుతాను. ఎంతమంది ఉన్నా నాకు అవసరం, నేను పతివ్రతని, నీకు తెలుసు కదా. పతివ్రతాశ్రమంలో ద్రౌపదమ్మ కూడా ఒకతే. తారామాత, అహల్య, మండోదరి, సీతమ్మ, ద్రౌపది. ఇది పతివ్రతలు. మహాపతులు ఇంకా ఉన్నారు చాలామంది, బట్ మెయిన్ వీళ్ళే. కృష్ణుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడు, అదృశ్య రూపంలో చీరనిచ్చి తర్వాత ప్రత్యక్షమయ్యాడు, మర్చిపోయింది ఆవిడ. తన్మయత్వం కలిగి ఉంది. ఆవిడ కోరుకుంది, కృష్ణ భోగాలు అనుభవించాను. ఈనాడు నేను దీర్ఘంగా అంటే ఏకాగ్రతని నేనాడు పిలవలేదు, పూజించలేదు. ఏదో పూలేస్తున్నాను, దండం పెడుతున్నాను, వ్రతం చేస్తే ఇవి తప్ప అంతవరకే. కానీ దీర్ఘమైన దృష్టి, ఏకాగ్రత, నిన్ను ప్రేమించాను, నీవే సర్వస్వం నమ్మి స్థితి గతి నాకు కలిగించి ఈ క్షణాలే వీళ్ళని బాధ పెట్టారు. కానీ నాకు ఏ బాధ లేదు. కృష్ణ, నాకు కష్టాలే కావాలి, నాకు నువ్వే కావాలని కోరుకుంటాను. దీన్ని బట్టి ఇందులో మర్మేమీ అర్థమైంది. అంతటి మహాపతిశాస్త్రమనే కష్టాలు కోరుకుంది. దీన్ని బట్టి భోగాల్లో భగవంతుడు ఎప్పుడైనా రోగాలు కలిగిస్తాడు, పునర్జన్మలు కలిగిస్తాడు. ఎప్పుడు కష్టాలు ఉండి యోగి జన్మెత్తి ఎప్పుడైతే మన సన్యాసం ఆశ్రమకి వెళ్ళిపోయామో
ఇక బంధాలు అనంటే ఓ పాపాలంటే ఉదాహరణ చెప్తాను. నేను కోట్లకి అధిపతి విన్నాను. నా చుట్టూ దొంగలే ఉంటారు, ఎప్పుడు దోచిపోతే ఎప్పుడు చచ్చిపోతాడని. నేను సన్యాసం విన్నాను. నా సేలవ ఏదో ఒక అందులో ఉంటుంది, నా తలకైన శార్థం అడుక్కోవడానికి ఒక చెప్పు ఉంటుంది, భగవంతుడు ఇచ్చింది. హరే కృష్ణ, అది ఉండొచ్చు, ఇంకోటి అది ఉండొచ్చు, అంతే తప్ప నా దగ్గర ఉండవుగా. నన్ను ఎవరు ఆశ్రయిస్తాడు? నన్ను ఏ శక్తులు ఆశ్రయిస్తాయి? అలాగా డబ్బు ఎప్పుడు ఉండి, బంధాలు ఎప్పుడు ఉంటే పాపాలు ఆశ్రయిస్తాయి, కర్మలు పీక్కు తింటాయి. అందుకని కర్మల జోలికి వెళ్ళొద్దు. చదివాను ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, కలియుగంలో బంధాలు విలువ ఉండవు, డబ్బు సంపాదన. నిజంగా చెప్తున్నాను, నమ్మండి. ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమంగా బతకచ్చు. నేను చెప్తున్నా, అంత మనశ్శాంతిగా బతకచ్చు. నేను అనుభవించానుగా చెప్తున్నా. ఫ్రెండ్స్, అంటున్నట్టుగా ఉండండి. కానీ ఒక విషయం, మనకిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ వదలద్దు. వాళ్ళు శత్రువులైనా సరే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఐ విల్ రిపీట్ అగైన్ టు యూ, రిమైండ్ దిస్ మై ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఎంత శత్రువులైనా సరే వాళ్ళని కడవరకు చూడాలి. కొడుకు లేకపోతే స్త్రీలు చూడాలి, స్త్రీ లేకపోతే కొడుకులు చూడాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తాను. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచి మన పీతులను ఇవన్నీ కూడా నేను వర్ణించలేను. ఇవన్నీ కూడా అంత చేసి ఆ గుడ్డుని ఇంత వాణి చేసి ఇంత వాణి చేసినప్పుడు రుణం ఎలా తీరదు. అందుకని దయచేసి ఎంత శత్రువులైనా సరే తల్లికి తండ్రికి తర్వాత ఇంకెవరికి చెప్పిందంటే నీకు విద్య నేర్పిన గురువుకి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అవసరం లే. అసలు ఇంకా అక్క చెల్లి అని వదిలేండి, అవసరం లేదు. కానీ మీకు సహాయపడి ఆదుకుని అమ్మలేని స్థానంలో వాళ్ళు అమ్మగా ఉంటే చేయండి. అది ధర్మాలు చెప్తుంది. మెయిన్ ప్రధానంగా చెప్పిన తల్లిదండ్రులకి, ఆ తర్వాత ఇంకెవరైనా మీ గురువులకి ఉపదేశం చేసిన ఎవరైనా సరే మనకు ఉపయోగపడిన వాళ్ళు, మన విద్య నేర్పడం ఎప్పుడు రుణం తీరదు. వాడికి మాత్రమే సహాయం చేయండి. మిగతా వాళ్ళంతా నాకు తెలిసి శత్రువులు. వీళ్ళ శత్రువులుగా ఉన్న సాయం చేయండి. సాయం చేయమని చెప్తున్నాను. మిగతా వాళ్ళకి వాళ్ళ బంధాలైనా సరే అసలు చెయ్యకపోయినా అసలు అవసరం లేదు. వీళ్ళకి మస్తం శుద్ధిగా చేయాలి, ధర్మం చెప్తుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ. ఐఎమ్ సారీ. యూట్యూబ్ మెయిన్ ఇది యూట్యూబ్లో ఉంటుంది, ఇందులోకి ఇన్స్టాగ్రామ్కి వెళ్దు. బట్ ఐఎమ్ సారీ. ఫేస్బుక్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను ఏ బంధాల దగ్గరికి వెళ్ళను, ఏ బంధాన్ని నమ్మను. ఎంతవరకు ఉండదు అంతవరకు. నా శాశ్వత బంధం స్థానం ఈ గుండెలో నా తల్లి మణిద్వి మహారాణి. అమ్మకి తప్ప ఇంకెవరికి ఛాన్స్ ఇది. హరే కృష్ణ.